శ్రీమద్దేవి భాగవత మాహాత్యం ఎపిసోడ్ 13 ఈ సృష్టిలో ఊర్వశి తప్ప అతడికి మరింకేమీ లేదు. ఆమెను విడిచి క్షణమైనా ఉండలేకపోతున్నాడు. సంవత్సరాలు నెలలుగా, నెలలు రోజులుగా, రోజులు పూటలుగా, పూటలు గంటలుగా, గంటలు నిమిషాలుగా, నిమిషాలు క్షణాలుగా గడిచిపోతున్నాయి. ఉన్నట్టుండి ఒకరోజున దేవేంద్రుడికి ఊర్వశి జ్ఞాపకం వచ్చింది. ఆమె లేని స్వర్గం బోసిపోయినట్టనిపించింది. గంధర్వులను పెలిచి పురమాయించాడు. వెళ్ళి గొర్రెపిల్లలను అపహరించి తెండి. పురూరవుడు మాట తప్పినవాడు అవుతాడు కనుక ఊర్వశి వదిలేసి వస్తుంది, త్వరగా వెళ్ళరండి అని పంపించాడు. బాగా చీకటిపడ్డాక గంధర్వులు అలాగే వెళ్లి గొర్రెలను దొంగలిస్తూంటే అవి కుయ్యపెట్టాయి. వాటి అరుపులు ఊర్వశి పురూరవులకు వినిపించాయి. తన రక్తం పంచుకుపుట్టిన పసికందుల ఆక్రందనంలా వినిపించింది ఊర్వశికి. ఉలిక్కిపడింది. రాజా, అదిగో నా గొర్రెపిల్లలను ఎవరో అపహరించుకుపోతున్నారు. అవ్వి నాకు ప్రాణాలతో సమానమని, కన్న బిడ్డలకంటే ఎక్కువ అని చెప్పానా? నువ్వే సంరక్షించాలి అన్నానా? వెళ్ళు వాటిని కాపాడు. ఆడదానిలాగా ఇంకా ఇలా చూస్తూ కూర్చున్నావేమిటి? మగాడివేనా? అయ్యో, నారాత నపుంసకుడు దొరికాడు నాకు అంటూ దుయ్యబట్టింది, విలపించింది. పురూరవుడు ఉన్నపళాన అలా నగ్నంగానే ఆ కారుచీకటిలో బయలుదేరాడు. వెంటనే గంధర్వులు 2 మెరుపులు మెరిపించారు. అతడు నగ్నంగా కనిపించాడు. ఊర్వశి చూసింది. గంధర్వులు ఆ గొర్రెపిల్లలను అల్లంత దూరాన వదిలి వెళ్ళిపోయారు. పురూరవుడు వాటిని తీసుకుని శయన మందిరానికి తిరిగివచ్చాడు. ఊర్వశి లేదు. సమయభంగం, ఒడంబడిక తప్పడం అయ్యింది. కనక వెళ్ళిపోయింది. పురూరవుడు ఎంతగానో విలపించాడు. అంతటా అన్వేషించాడు. కామమోహితుడై దేశదేశాలు తిరిగాడు. భూగోళం గాలించాడు. ఎట్టకేలకు కురుక్షేత్రంలో ఊర్వశి కనిపించింది. ముఖం విప్పారింది. కన్నులు మెరిశాయి. ప్రియా, ప్రియా, ఆగు ఆగు. నన్ను విడిచిపోవడం దారుణం. ఏమీ అపరాధం చేశానని. తనువు మనసు అన్నీ నీకే. నీ ఒక్కతికే సమర్పించానే. నీకే దాసుడుగా మెలిగానే. ఇంతదూరం తీసుకువచ్చావు. ఇటు చూడు. దయచేసి అనుగ్రహించు. నువ్వు కాదంటే ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాను. కాకులు కుక్కలు పాడిచుకుతింటే తినని మతి చలించినవాడిలా పురూరవుడు విలపిస్తున్నాడు. దైన్యంగా రోదిస్తున్నాడు. ఊర్వశి వెనుదిరిగ చూసింది. బాగా అలిసిపోయాడు. నీరసంగా ఉన్నాడు. నృపసార్దులా ఎంత అమాయకుడివయ్యా! లోకజ్ఞానం బొత్తిగా లేదనుకుంటాను. ఏమీపోయాయి నీ తెలివితేటలని? స్త్రీలకు ఎవరితోనైనా నిజమైన సఖ్యముంటుందా? తోదే, దొంగలు. నీలాంటి ప్రభువులు మాలాంటి స్త్రీలను మరీ ఇంతగా విశ్వసించకూడదు. ఇంటికి వెళ్ళు. హాయిగా రాజ్యం ఏలుకో. సుఖాలు అనుభవించు. నీ విషాదం ఇప్పుడే ఇక్కడే వదిలేయ్. ఊర్వశి చాలా స్పష్టంగా తత్వోపదేశం చేసింది. అయినా పురూరవుడికి కనువిప్పు కలగలేదు. మోహం వదలలేదు. ఒక స్వైరిని, స్వేచ్ఛగా తిరిగేది, స్నేహాన్ని నిజమని నమ్మి దున్హకం కొనితెచ్చుకున్నాడు. అలా విలపిస్తూనే ఉన్నాడు. మహామునులారా, ఇది ఊర్వశి పురూరవులగాథ. వేదల్లో మరింత విపులంగా ఉంది. నేను సంక్షేపంగా చెప్పాను. తన సమీపానికి వచ్చిన ఘృతాచిని చూసి వ్యాసుడు ఊర్వశి కథను తలుచుకున్నాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. ఈ అప్సరసకు లొంగకూడదని మాత్రం అనుకున్నాడు. ఘృతాచికూడా ఇంకొంచెం చనువు తీసుకోడానికి జంకింది. శపిస్తాడేమోనని భయపడింది. చిలకరూపం ధరించింది. అటూ ఇటూ గెంతింది. మరింత అద్భుతంగా కనిపించింది. వ్యాసుడు మరింతగా కలవరపడ్డాడు. తనువంతా మన్మథవివశం అయ్యింది. సర్వాంగాలు స్వాధీనం తప్పి తిరుగుబాటు చేస్తున్నట్టు అనిపించింది. అయినా గొప్ప ధైర్యంతో మనస్సును చిక్కబట్టుకున్నాడు. నిలువరించుకోలేకపోతున్నాడు. గుండె జారిపోతోంది. ఘృతాచి ఘృతాచి అంటోంది. అరణిలో అగ్నిమథనం జరుగుతోంది. వేగం పెరిగింది. వీర్యస్ఖలనమయ్యింది. అరణిలో పడింది. చిలకడం కొనసాగింది. అరణినుంచి పుత్రుడు జన్మించాడు. ముమ్మూర్తులా వ్యాసుడే. హవ్యంతో భగ్గుమన్న యాగాగ్నిలాగా ఉన్నాడు. వ్యాసుడు నివ్వెరపోయాడు. ఏమిటిది అని క్షణకాలం ఆలోచించాడు. శివుడిచ్చిన వరం జ్ఞాపకం వచ్చిందే. అరణిగర్భ సంభూతుడు, తేజోరూపి పుత్రుడు జన్మించాడని సంబరపడ్డాడు. మరొక అగ్నిలా ఉన్నాడని మురిసిపోయాడు. గంగా జలంతో స్నానం చేయించాడు. జాతకర్మలు నిర్వహించాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. విద్యాధర నారద తుంబురులు తండ్రి కొడుకులను స్తుతించారు.
అతడికోసం కృష్ణాజినము దండకమండలువులు ఆకాశం నుంచి ఆవిర్భవించాయి. వెంటవెంటనే ఆ బాలుడు మహాతేజస్విగా ఎదిగాడు. స్త్రీయంగా ఉపనయనం జరిగింది. తండ్రికిలాగానే ఇతడికి పుట్టుకతోనే వేదాలన్నీ బుద్ధిస్థం అయ్యాయి. సుఖిరూపం ధరించిన మృతాచిని చూడటం వల్ల జన్మించాడు కనుక సుతుడికి సుకుడు అని నామకరణం చేశాడు వ్యాసు. బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు. సకల వేదాలను, వేదాంగాలను, సూక్ష్మ శాస్త్రాలను సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు సుకుడు. చదువు పూర్తి అయింది. గురుదక్షిణ చెల్లించి తిరిగ వ్యాసాశ్రమానికి వచ్చాడు. సంబరపడుతూ తండ్రి ఎదురువెళ్లి ప్రేమగా కోగలించుకుని శిరస్సు మూర్కొన్నాడు. కుశలం అడిగ చదువు సంధ్యల విషయం అడిగ మురిసిపోయాడు. అందమైన ఒక ముని కన్యను చూసి సుకుడికి వివాహం చేయాలనుకొన్నాడు. నాయనా, చదువులన్నీ పూర్తి చేశావు. చాలా ఆనందంగా ఉంది. ఇక గృహస్థాశ్రమం స్వీకరించు. దేవతలను, పితృదేవతలను అర్చించు. మనుమణ్ణి బహుకరించి నన్ను రుణవిముక్తుణ్ణి చెయ్యి. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. నా కోరిక తీర్చు. ఎంతో తపస్సు చేస్తే అయోనిజుడుగా నువ్వు నాకు జన్మించావు. వ్యాసుడు ఇలా తనలో తానుగా మాట్లాడేస్తున్నాడు. సుకుడు కల్పించుకుని అడ్డుకట్ట వేశాడు. తండ్రి, మీరేమంటున్నారో నాకు తెలియడంలేదు. మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసినవారు. నేను మీకు శిష్యుణ్ణి. ఆజ్ఞాపించండి. చేస్తాను అన్నాడు. తన్యా, నీకోసమని 100 ఏళ్లు తపస్సు చేశాను. ఎంతో శ్రమపడ్డాను. శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు. ఏ మహారాజునో అడిగా నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను. యౌవనంలో ఉన్నావు. సుఖాలు అనుభవించు. తండ్రి, అసలు ఈ మానవలోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదైనా ఉన్నదా? ప్రతి సుఖంలోనూ దున్హకస్పర్శ తప్పదుగదా. మరి నీవంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు అంటారా? అనరుగా పోని, నువ్వన్నట్టు వివాహం చేసుకుంటానే అనుకో. ఆవిడకి వశవర్తిని కావలసిందేగా. పరతంత్రుడికి అందున స్త్రీవిజితుడికి సుఖం ఏమిటి? ఇనుప సంకెళ్లలోనో, కొయ్యబోనులోనో తగులుకొన్నవాడికి ఒకప్పటికి కాకపోతే ఒకప్పటికైనా మోక్షం ఉంటుందేమోగాని దారపుత్రూపమైన సంసారబంధంలో ఇరుక్కున్నవాడు ఎప్పటికీ బయటపడలేడు. మలమూత్ర సంభూతమై మలమూత్ర భరితమైన ఈ దేహంమీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను అయోనిజుణ్ణి. గర్భవాసం, మలమూత్రస్పర్శ లేకుండా అరణినుంచి పుట్టినవాడు. నాకు యోని విషేకమైన కోరికలు ఎలా ఉంటాయి? ఎందుకు ఉంటాయి? అంతేకాదు తండ్రి, నాకు మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడుగానే పుట్టాలనుకుంటున్నాను. అద్భుతమైన ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకు? వ్యాసమహర్షి, వేదాలు అధ్యయనం చేశాను. అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి. ఆ మార్గం హింసామయం. ఇదొక వైరుధ్యం. మరొకటి బృహస్పతి కదా నాకు గురువు. ఆయన స్వయంగా సంసార సముద్రంలో మునిగినవాడు. ఆయన హృదయాన్ని అవిద్య, మాయ ఆవరించింది. నన్నెలా తరింపజేస్తాడు చెప్పు? రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్టు మోక్షార్థినైన నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండటం వట్టి విడంబన, నటన. అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టి నీ దగ్గరికే వచ్చాను. సంసార సర్పమంటే నాకు చచ్చే భయం. తత్వబోధ చేసి నువ్వే నన్ను కాపాడాలి. ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలు పెడితే ఇక దానికి అంతమంటూ ఉండదు. రేయింబవళ్ళు సూర్యుడిలా అవిశ్రాంతంగా పరిభ్రమించవలసిందే. ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖమూ లేదు. కాని మూజులు పేడలో పురుగుల్లాగా అదే సుఖం అనుకుంటూ ఉంటారు. వేదశాస్త్రాలు చదివినవారు సంసారలంపటులయ్యారంటే వారికన్నా మూర్ఖులుండరు. వాళ్లకన్నా కుక్కలు, గుర్రాలు, పందులు నయం. దుర్లభమైన మానవజన్మ ఎత్తి అత్యుత్తమ విద్యలైన వేదశాస్త్రాలను అధ్యయనం చేసి వచ్చివచ్చి సంసారంలో పడ్డాడంటే వాణ్ణి ఎవడు రక్షిస్తాడు? వాడికింక ముక్తి ఉంటుందా? అటువంటివాణ్ణి పండితుడు అని కీర్తించడం కన్నా అన్యాయమూ ఆశ్చర్యమూ ఉందా? నా దృష్టిలో ఈ సంసారబంధంలో ఇరుక్కోనివాడే అసలైన పండితుడు, మేధావి, శాస్త్రపారంగతుడు. భవబంధాలను విడిపించుకోడానికి పనికిరాని చదువు చదువే కాదు. దానికోసం శ్రమపడటం వృథా. గృహస్థాశ్రమం అంటున్నారే, ఈ గృహశబ్దానికి అర్థం ఏమిటి? గృహ్లాతి ఇతి గృహం. పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది కనక గృహం. అందులో సుఖం ఏమిటి తండ్రి? అదంటేనే నాకు భయం. పూర్వజన్మలో పండితులై పుణ్యం చేసుకుని ఇప్పుడు మానవజన్మ ఎత్తి మళ్లీ బంధనాల్లో తెలిసి తెలిసి తగుల్కొంటున్నారంటే వాళ్లు ఎంత విధివంచితులో కదా, ఎంత మందమతులో కదా. సుకుడి ప్రసంగం ప్రవాహంలా సాగుతోంది. ఈసారి అడ్డుకట్ట వెయ్యడం వ్యాసుడివంతూ అయ్యింది. గంభీరంగా బదులు పలికాడు. పుత్రకా, గృహం బంధనాగారం కాదయ్యా. అది బంధన కారణం కూడా కాదు.
మనస్సు అన్నింటికీ కారణం. అది గనక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి మోక్షాన్ని పొందవచ్చు. న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధులను ఆచరిస్తూ సత్యవాగ్నియమం పాటిస్తూ శుచిగా జీవించేట్టయితే గృహస్థుడికి కూడా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి 3 ఆశ్రమాలవారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుణ్ణి ఆశ్రయిస్తారు. సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నదానాదికం చేస్తూ గృహమేధులు తక్కిన ఆశ్రమాలవారికి మహోపకారం చేస్తున్నారు. గృహస్థాశ్రమం అన్నింటిలోకీ ఉత్తమోత్తమం. అంతకుమించిన ధర్మం లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహమేధులయ్యారు. వేదమార్గంలో పయనించే గృహస్థులకు స్వర్గము మోక్షము ఉత్తమజన్మ ఏది కోరుకొంటే అది లభిస్తుంది. బిడ్డా, ధర్మవేత్తలు ఒకమాట చెప్పారు. ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి అధిరోహించాలి అని. నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు. ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. అటుపైనివాన ప్రస్థసవ్యాసాదులు. అంతేగాని దుముకుళ్ళు చెల్లవు. అందుచేత గార్హపత్యాగ్నిని సముపాసించు. దేవతలను, పితృదేవతలను, మనుష్యులను ఆరాధనలతో సంతృప్తిపరచు. పుత్రుణ్ణి పొంది అతణ్ణి గృహస్థును చేసి వానప్రస్థం స్వీకరించు. అది పూర్తిచేసి సన్యాసాశ్రమంలో ప్రవేశించు. ఇంద్రియాలున్నాయే, ఇవి అవ్వడానికి 5 కాని గొప్ప మాదకద్రవ్యాలు. అందులోనూ అవివాహితుణ్ణి మరీ ఇబ్బంది పెడతాయి. అందుచేత వివాహం చేసుకో. ఇంద్రియజయం కోసం తపస్సు చెయ్యి. విశ్వామిత్రుడు చూడు, 3000 సంవత్సరాలపాటు నిరాహారుడై తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.